హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 'దివ్యాస్ కుకింగ్ అండ్ వ్లాగ్స్‌లో' ఈరోజు ఒక హెల్తీ రెసిపీ అనమాట. ఎప్పుడు చపాతీనే కాదు, ఇలాగా అప్పుడప్పుడు ట్రై చేయండి. మామూలుగా అయితే రాగి పిండితో రొట్టెలు అవి చేసుకోవటం రాదు కదా! సంగటి కూడా తినేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. పిల్లలు కూడా అంత ఇష్టంగా తినరు కదా! ఇలా వాళ్ళ కోసం ఇలా చపాతీలు చేయండి. చాలా సాఫ్ట్‌గా వస్తాయన్నమాట. ముందుగా దీనికోసం అయితే స్టవ్ వెలిగించుకొని ఇలాగా ఏదైనా లోతుగా ఉన్న పాత్ర పెట్టుకోండి. దీంట్లోకి ఇప్పుడు ఒక కప్పు రాగి పిండికి ఒక కప్పు వరకు వాటర్ వేసుకొని వాటర్ అనేది బాయిల్ అవ్వాలనమాట. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇలా బబుల్స్ వచ్చేంత వరకు వాటర్ బాయిల్ చేసుకొని, ఇప్పుడైతే మొత్తంగా లో ఫ్లేమ్‌లో పెట్టేసుకోవాలనమాట. దీంట్లో రుచికి సరిపడంత సాల్ట్ అంటే ఒక కప్పుకి ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. రాగి పిండి వేసేసి వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి ఈ విధంగా అయితే వాటర్‌లో మిక్స్ చేసుకోవాలనమాట. స్టవ్ ఆఫ్ చేసి మాత్రమే మిక్స్ చేసుకోండి. చక్కగా మిక్స్ అవుతుంది. ఎక్కువసేపు మనం స్టవ్ ఆన్ చేసి ఉండకూడదు. పిండి వేసిన వెంటనే 2 నిమిషాలకే స్టవ్ ఆఫ్ చేసేసుకొని, ఇలా మిక్స్ చేసేసుకొని, దీన్నైతే మూత పెట్టుకొని ఒక 15 మినిట్స్ పాటు ఆవిరి మీద పక్కన పెట్టేసేయాలనమాట. ఖచ్చితంగా లిడ్ అయితే క్లోజ్ చేసే పెట్టాలి. 15 మినిట్స్ పాటు పక్కన పెట్టిన తర్వాత పిండినైతే చూడండి వాటర్ అనేది చక్కగా అబ్జర్వ్ చేసుకొని, పిండి కొంచెం సాఫ్ట్ అవుతుందనమాట. మనం చపాతీ పిండి తీసుకున్నట్టు కాకుండా రాగి పిండి చపాతీలు చేయాలంటే ఈ విధంగానే చేయాలనమాట. ఇప్పుడు కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే చల్లటి వాటర్‌ని చేత్తో తడుపుకుంటూ పిండినైతే బాగా పిసుక్కోండి. ఈ విధంగా అయితే వస్తుందనమాట. చూడండి గోరువెచ్చగా ఉంటుందనమాట పిండి. అప్పుడే మాత్రమే ఇలాగా మనం కంప్లీట్‌గా పిసికేసుకొని చపాతీ ఉండలాగా చేసుకొని, దీని మీద ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని, చక్కగా ఆయిల్ అంతా పట్టించుకొని, ఇలాగా వెంటనే కూడా చేసేసుకోవచ్చు. మనం చపాతీలకు పెట్టుకున్నట్టు ఒక హాఫ్ అన్ అవర్ అలా పక్కన పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇలాగ చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకొని చపాతీలకి ఎలా అయితే చేసుకుంటామో అదే విధంగా చేసుకోవచ్చనమాట. చూస్తున్నారు కదా! ఈ విధంగా అయితే చేసుకొని ఇప్పుడైతే చపాతీలు ఎలా అయితే రుద్దుకుంటామో అదే విధంగా రుద్దుకోవాలి. కాకపోతే కొంచెం పొడి పిండి అనేది ఎక్కువగా వేసుకుంటూ ప్రెషర్ ఎక్కువగా పెట్టకుండా ఊరికే పైపైన అలాగా రుద్దుకోండి సరిపోతుందనమాట. రాగిపిండి చపాతీలు షేప్‌తో పని లేవండి. పని లేకుండానే చక్కగా మనకు నచ్చినట్టు వచ్చినట్టు ఏ షేప్‌లో అయినా వస్తా ఉంటాయన్నమాట. ఎందుకంటే చపాతీల్లాగా ఇవి రావు. కొంచెం చూసుకొని జాగ్రత్తగా పొడి పిండిని ఎక్కువ జల్లుకుంటూ చేసుకుంటే సరిపోతుందనమాట. అక్కడక్కడ చిన్న చిన్నగా ఏమన్నా హోల్స్ పడుతున్నా వెంటనే దాన్ని కూడా పిండితోనే అద్దుకుంటూ కవర్ చేసేసుకుంటే సరిపోతుందనమాట. ఇదే విధంగా మరో చపాతీని కూడా చూపిస్తాను చూడండి. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు ఈ రెసిపీ. అలాగే చాలా హెల్త్‌కి కూడా చాలా మంచిదనమాట. రెగ్యులర్‌గా చపాతీలు తింటా ఉంటాం గదా! ఈ వింటర్ సీజన్‌లో ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి. పెనం పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్‌లో పెనం హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకొని ఈ రాగి పిండి చపాతీలనేది 2 సైడ్స్ కూడా ఫ్లిప్ చేసుకొని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని కాల్చుకొని ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగా అప్లై చేసుకోండి. బావుంటుంది. చాలా మెత్తగా వస్తాయన్నమాట. మనకి చక్కగా హాట్ బాక్స్‌లలో పెట్టేసుకుంటే ఎంతసేపయినా కూడా ఇదే సాఫ్ట్‌నెస్ ఉంటదనమాట. చక్కగా ఇలాగైతే ఫ్లిప్ చేసుకుంటూ ఆయిల్ కొంచెం ఎక్కువగా అప్లై చేసుకుంటూ చేసుకోండి. చాలా బావుంటాయి. చాలా టేస్టీగా ఉంటాయి. ఏదైనా కర్రీతో గానీ, పప్పుతో గానీ ఈ రాగి పిండి చపాతీలనేది సర్వ్ చేసుకోవచ్చు. అక్కడక్కడ చక్కగా పొంగుతూ చక్కగా బావుంటాయన్నమాట. మీరెప్పుడైనా ట్రై చేయకపోతే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ రెసిపీని. నేను చెప్పిన ఈ టిప్స్‌ని ఫాలో అవుతే చక్కగా వస్తాయన్నమాట. రాగి పిండి చపాతీలు కూడా బిగినర్స్‌కి ఈ విధంగా అయితే చేసుకోవచ్చు. చూసారు కదా! ఈ విధంగానే మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని కాల్చుకోవాలి. ఇక్కడైతే చపాతీలన్నీ కూడా రెడీ అయిపోయినాయి. చూడండి ఎంత సాఫ్ట్‌గా వస్తాయో, అంత ఫ్లఫీగా ఉంటాయన్నమాట. ఇంకా మీలో ఎవరైనా ఈ చపాతీలు ట్రై చేయకపోతే నేను చెప్పిన విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఈ టిప్స్‌ని పాటించి ఫాలో అవ్వండి. చాలా బాగా వస్తాయి. చూసారు కదా! ఈరోజు రెసిపీ. ఈ రెసిపీ గనక మీకు నచ్చినట్టయితే తప్పకుండా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. లైక్